హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్. సో ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. పొన్నగంటి పెసరపప్పు కూర. పొన్నగంటి ఆకులో మనకి ఏ విటమిన్, సి విటమిన్ అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉండడం వల్ల ఇది హెల్త్కి, కళ్ళకి కూడా చాలా మంచిది. వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఇలా పెసరపప్పుతో పాటు కలిపి వండుకుంటే కనుక ఒంటికి కొంచెం చలవ చేస్తుంది. పిల్లలకు కూడా చాలా మంచిది ఇది. అలాగే పొలాల్లో ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళైతే చక్కగా వండుకుంటారు. సిటీస్లో ఉండే వాళ్ళైతే మీకు ఎప్పుడైనా ఈ ఆకుకూర దొరికినప్పుడు ఆకుకూర అంతా కూడా వండుకున్న తర్వాత కాడల్ని 2 రోజుల పాటు నీటిలో పెడితే చక్కగా వేర్లు వస్తాయి. మీ పెరట్లో కానీ బాల్కనీస్లో కానీ శుభ్రంగా పెంచుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ ఆకుకూరని ఇంట్లో పెంచుకోండి. అలాగే ఒక కడాయిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసినవి, చిటికెడు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే మీకు నచ్చితే ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కూరలో వేయటం వల్ల. ఇక్కడ పెసరపప్పు 1 కప్పు వరకు తీసుకున్నాను నేను. ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకున్నాక కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా ఉంటే బాగోదు కాబట్టి పలుకుల కింద ఉండేటట్టే కుక్ చేసుకోండి పెసరపప్పుని. దీంట్లోనే దంచి పెట్టుకున్న కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని బాగా దూరగా వేయించి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకంతా కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఆకంతా కూడా ఇలాగా దగ్గర పడిన తర్వాత మీరు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పచ్చి కొబ్బరి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొబ్బరి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందులో ఫ్రెష్ కొబ్బరి కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా కారం కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. రోటీతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే రైస్, చారు కాంబినేషన్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.